ఖమ్మం మున్నేరు అనేక కుటుంబాలను విషాదంలో నింపింది. అనేక మంది కూడా ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఖమ్మంలోని అగ్రహారం కాలనీకి చెందినటువంటి ఒక వ్యక్తి తను సేకరించిన పుస్తకాలను కూడా నీటిపాలు మున్నేరు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసుకోవచ్చు, కమ్యూనిస్టు యోధుడైనటువంటి సోమయ్య మొత్తం వివిధ రకాల పుస్తకాలను సేకరించారు. దాదాపు వేలాది పుస్తకాలను కూడా సేకరించి తను చదువుతూ భావి తరాలకు కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని అందించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఈ సేకరించినటువంటి పుస్తకాలన్నీ కూడా మొన్న వచ్చినటువంటి వరదల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీళ్ల పాలైపోయాయి. అనేక పుస్తకాలు కూడా ఇంకా వరద తాకిడికి కొట్టుకుపోయాయి. మరికొన్ని పుస్తకాలు ఉంటే మాత్రము అవన్నీ తడిసిపోయినటువంటి నేపథ్యంలో వాటి అన్నిటిని కూడా తన కుటుంబ సభ్యులతో బయట ఎండకు ఎండబెట్టుకొని తర్వాతకి ఇప్పుడే ఒక్కొక్క పుస్తకాన్ని కూడా ఎండిన తర్వాతకి మళ్ళీ తన గదిలోకి చేర్చుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అసలు ఈ దాదాపుగా వేలాది పుస్తకాలను కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నీటి పాలైన సందర్భంలో ఆయన చాలా బాధాతృప్త ఉదయంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతోటి కమ్యూనిస్టు యోధుడు ఈ పుస్తకాలన్నీ కూడా సేకరించారు. ఈ వీటిని అన్నిటిని కూడా ఈ వరదల నేపథ్యంలో మొత్తం మునిగిపోయి ఇంకా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు సేకరించారు ఈ పుస్తకాలన్నింటిని కూడా? నేను సిపిఎం పార్టీలో గత 5.5 దశాబ్దాలుగా సిపిఎం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అనేక రాష్ట్ర బాధ్యతలు, జిల్లా బాధ్యతలు మొత్తం చేశాను. అయితే నేను ఎక్కువగా పార్టీ సాహిత్యం చదువుతూ ఉంటాను. చదవటం ద్వారా మార్క్సిస్ట్ విజ్ఞానాన్ని నా స్థాయిలో నేను అవగాహన చేసుకోవడం ద్వారా పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసుకుంటూ 5.5 దశాబ్దాలుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాను. రాష్ట్రంలో నేను సొంతంగా ఈ చదివిన ఈ పుస్తకాలన్నింటినీ కూడా తిరిగి వాటిని సిలబస్లు రాసుకుంటూ ఉంటాను. ముఖ్యమైన పాయింట్స్ రాసుకుంటూ ఉంటాను. తర్వాత క్లాసెస్ మా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విజ్ఞాన క్లాసులకు వెళ్ళి ఆ నోట్స్ ఆధారంగా క్లాసులు చెప్తూ ఉంటాను. అయితే ఇందులో దాదాపుగా 2000 పుస్తకాలలో సుమారు 1000 పుస్తకాలకు పైగా పోయినాయి. ఒక 1000 మాత్రం మిగిలినాయి. అయితే మరొక అదృష్టం ఏంటంటే నేను మా హైదరాబాద్లో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి నేను రాసిన నోట్స్ సిలబస్ మొత్తాన్ని డిజిటల్ కంప్యూటర్ చేయడానికి జగదీశ్ అని మా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వచ్చి తీసుకుని పోయిండు ఒక 4 రోజుల క్రితం. తీసుకుపోవడం వల్ల అదృష్టవశాత్తు ఏంటంటే ఆ పుస్తకాలు మొత్తం బయటపడ్డాయి, సేఫ్ అయి ఉన్నాయి. కాబట్టి మొత్తం టోటల్గా దాదాపు ఒక 1000-1500 పైగా ఇప్పటికి పుస్తకాలు మునిగిపోయినాయి. అయితే మరొక అంశం కూడా ఏంటంటే నాకు ప్రజాశక్తి వల్ల బెజవాడ నుంచి ఫోన్ చేసి పుస్తకాలు ఒక 3000 దాకా ఇస్తామని చెప్పి అన్నారు. అయితే నేను పోగొట్టుకున్న పుస్తకాలతో చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఇచ్చే పుస్తకాలు నాకు సరిపోవు. ఎందుకంటే నేను ఒక పుస్తకం మార్క్సిస్ట్ విజ్ఞానం ఒక పుస్తకాన్ని చదవటానికి మా ప్రచురణలో దొరకదనుకుంటే దాదాపు అనేక ప్రచురణలు హైదరాబాద్లో తిరుగుతాను నేను. అదేవిధంగా హైదరాబాద్లో దిశ పబ్లికేషన్స్ అని, విశాలాంధ్ర పబ్లికేషన్స్ అని, తర్వాత ప్రజాశక్తి, నవ తెలంగాణ పబ్లికేషన్స్ అని, ఇంకా అనేక ప్రభుత్వ పబ్లికేషన్స్ కూడా వెళ్ళి ఎతికి పుస్తకం పట్టుకొచ్చుకుంటారు. అవసరం అనుకుంటే హైదరాబాద్ లేకపోతే కూడా మరొక బెజవాళ్ళ కానీ ఇంకెక్కడైనా ఉన్నాయంటే కూడా అక్కడ ఉన్న మిత్రులకు ఫోన్ చేసి వాటిని కొరియర్ సర్వీస్ ద్వారా తెప్పించుకుంటూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు పోయిన పుస్తకాలన్నీ నాకు దొరుకుతాయని చెప్పేసి అనేది నాకు లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే నేను పోగొట్టుకున్న సాహిత్యం చాలా విలువైంది. ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా మా ప్రచురణలో కూడా దొరకటం లేదు. ఎట్లా ఉదాహరణ చెప్తున్నాను, ప్రపంచ కమ్యూనిస్ట్ అగ్రనాయకుడు కామ్రేడ్ లెనిన్ ఆయన రాసిన రచనలు 1 నుంచి 15 వరకు సంకలిత రచనలు ఉంటాయి, మార్క్సిస్ట్ విజ్ఞాన రచనలు. అవి మొత్తం పోయినాయి. అవి ఇప్పుడు మావోలు కూడా ప్రింట్ చేయటం లేదు. అదేవిధంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు కామ్రేడ్ మావో 1 నుంచి 13 వరకు కలెక్టెడ్ వర్క్స్ రాశాడు. అవి కూడా పోయినాయి. అవి ఇప్పుడు దొరకటం లేదు. అదేవిధంగా మార్క్స్ ఎంగిల్స్లో పుస్తకాలు కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని పోయినాయి. కాబట్టి క్యాపిటల్కి సంబంధించిన 3 భాగాలు కూడా పోయినాయి, పూర్తి ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను పోగొట్టుకున్న పుస్తకాలన్నీ తిరిగి మా వాళ్ళు నాకు సప్లై చేస్తానంటున్నా సంతోషమే. కానీ అవన్నీ పాత పుస్తకాలు ఇప్పుడు దొరుకుతాయి అనేది నమ్మకం అయితే, విశ్వాసం అయితే. మున్నేరు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద తాకిడి వచ్చింది. చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. మీలాంటి మేధావులు కూడా కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితులలో మీ విలువైన పుస్తకాలు పోవడం వల్ల ఎట్లా మీరు చేస్తారు? పుస్తకాలు పోవటం వల్ల నేను చాలా డ్యామేజ్ అయిపోయాను మానసికంగా. మొత్తం పుస్తకాలు మొత్తం కొట్టుకుపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే నేను 55 ఏళ్ళుగా చేసిన శ్రమ, నేను రాసుకున్న నోట్సులు, సిలబస్ శ్రమ అంతా ఒక్కసారి కంప్లీట్గా పోయినట్టు అయిపోయి డిమారలైజ్ అయిపోయాను మొత్తం ఒక రకంగా. ఇప్పటికి కూడా అదే బాధ, నాకు పుస్తకాలు పోయిన బాధ అని ఉన్నది. అయితే మున్నేరు
ఇంత ఉధృతంగా వస్తుందని చెప్పేసి నేను ఊహించలే. నేరుగా మా ఇల్లు చాలా దూరంగానే ఉన్నా చాలా ఉధృతంగా వచ్చేసి 1వ తారీఖు నాడు సెప్టెంబర్ 1న మొత్తం వచ్చేసి ప్రవాహం వచ్చేసింది. సర్దుకోవడానికి కూడా కొన్ని పుస్తకాలు కాపాడుకోవడానికి కూడా వీలు లేకుండా పోయినాయి. అయితే కొన్ని పుస్తకాలు మాత్రం పైన సైడ్ అయితే ఆ మేరకు రక్షించబడ్డాయి. మేజర్ భాగం పుస్తకాలు 50% ఒక 1000-1500 పుస్తకాల దాకా సాహిత్యం దాకా పోయినాయి ఉన్న పొజిషన్. బీరువాలు కూడా ఇప్పుడు ఈ పుస్తకాల బీరువాలు కూడా మనకు వచ్చే పొజిషన్ లేదు. అవి మొత్తం అట్టగట్టిపోయినాయి. ఇక వాటిని కూడా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు పరిస్థితి అది. సో నాకు మాత్రం రాజకీయంగాను ఎడ్యుకేట్గా విజ్ఞానంగా నా శ్రమ నేను చేసుకుంటాను. నేను నోట్సులు కూడా చదివిన తర్వాత నా పద్ధతిలో నేను నోట్సులు రాసుకునే పద్ధతి నాకు ఉంటుంది క్లాస్ చెప్పేటప్పుడు మా పార్టీ క్యాడర్కి. కాబట్టి అలాంటి నోట్స్ని మళ్ళీ తిరిగి రాసుకునే ఓపిక ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 73-74 ఏళ్ళు అయింది. అంత ఎక్కువగా నా వయసు చదవటానికి రాయడానికి నా బాడీ ఆరోగ్యరీత్యా సహకరించదు. కానీ చాలా పుస్తకాలం ఈ పుస్తకాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, అవి భావి తరాలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు మీరు? ఈ పుస్తకాలు ఉన్న సారాంశం ఏంటంటే మానవ సమాజాన్ని మార్చే పుస్తకాలు. ఇవాళ పెట్టుబడిదారు సమాజం ఉన్నది, మన దోపిడీ సమాజం. కాబట్టి ఈ దోపిడీ సమాజాన్ని మార్చి దోపిడీ లేని, వర్గాలు లేని, కులాలు మతాలు లేని ఒక కమ్యూనిస్టు సమాజాన్ని, ఒక సోషలిస్టు సమాజాన్ని తీసుకుని రావాలని కోరుకునేదే మార్క్సిస్టు సాహిత్యం. కాబట్టి చాలా విలువైన సాహిత్యం ఇది, దొరకదు. కాబట్టి ఆ యొక్క సాహిత్యం యొక్క ఎడ్యుకేషన్, దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇది. ఇక నేను గత అనేక సంవత్సరాలుగా పుస్తకాలు బాగా చదువుతాను. నాకు ఒక అలవాటు ఏంటంటే పుస్తకాలు చదివే అలవాటు బాగుంటుంది. ఇక నేను చదవాలి అనుకునే పుస్తకం మాత్రం అది ఎక్కడ దొరకపోయినా సాధారణంగా పట్టుబట్టి తీసుకొచ్చుకొని ఎక్కడో ఒక్కడ మిత్రుల ద్వారా పట్టుకొచ్చి తీసుకొచ్చి చదువుతాను. అది ఒకటి ఉంది. ఇక నోట్సులు మొత్తం బాగా రాసుకుంటాను. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అని, మా పార్టీ కార్యక్రమం అని, పార్టీ నిర్మాణం అని, ఇక వ్యవసాయ కార్మికులు, రైతులు, ఆదివాసులు, వృత్తిదారులు మొత్తం అనేక శిక్షణ ప్రజల యొక్క సమస్యల మీద పుస్తకాలు చదివి వాటి మొత్తాన్ని నేను రాసుకుంటాను. ఓకే, ఇంకా మీరు చదవాల్సిన ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది, అంతా ఫోన్లోనే మొత్తం సమాచారం వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ పుస్తకాలు చదవడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ పోయే అవకాశం ఉంది? ఈ పుస్తకాలు చదవడం వల్ల పార్టీని, క్యాడర్ని బలోపేతం చేసుకోవచ్చు, క్యాడర్కి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా క్యాడరు మెలగటం అనేది చాలా కష్టంగా ఉంది. అంటే పెట్టుబడిదారు సమాజం క్యాడర్ మీద, పార్టీ మీద దాడి చేస్తూ ఉంది. ఆర్థికంగా అనేక రకాల డబ్బులు రాజకీయాలకు వచ్చినాయి, అవకాశవాదం పెరిగిపోయింది. కాబట్టి డబ్బును తట్టుకొని, అవకాశవాదం తట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త నిలబడటమే చాలా కష్టం. కాబట్టి అట్లా నిలబడాలంటే రాజకీయ చైతన్యం, మార్క్సిస్ట్ చైతన్యం అనేది అవసరం. అది ఈ పుస్తకాల ద్వారా మాత్రం లభిస్తుంది. అదన్న పరిస్థితి. కాబట్టి సాహిత్యం చదవకుండా ఎంత పెద్ద నాయకుడైనా కానీ కమ్యూనిస్ట్ అనుకుంటే అసలు ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవటం, పార్టీగా చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టీ సాహిత్యం చదవకుండా పార్టీ కార్యకర్త నిలగడు. నేను ఇప్పటిదాకా 55 ఏళ్ళకు పైగా పనిచేసిన పార్టీలో 1968 కాంచి ఇప్పటిదాకా పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా ఈ స్థాయిలో నేను నిలబడి ఉండడానికి ఏంటంటే మేజర్గా పార్టీ సాహిత్యమే కారణం. ఓకే, చివరిగా ఈ పుస్తకాలకు సంబంధించి ఇందాక ముందు మీరు చెప్పారు, ఇతర ఏదైనా సంస్థలను మిమ్మల్ని సంప్రదించాయా? ఈ అంశం పార్టీ దృష్టికి వెళ్ళిందా? ఇతర ప్రచురణ కేంద్రాలు మిమ్మల్ని ఏమన్నా సంప్రదించి ఇస్తామని చెప్పారు? సంప్రదించారు సార్. విజయవాడలో ప్రజాశక్తి ప్రచురణ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, పబ్లికేషన్స్ లక్ష్మయ్య గారు అని ఆయన బాధ్యుడు. ఫోన్ చేసి, సోమయ్య గారు మీ పుస్తకాలు ఎన్ని పోయినట్టు సుమారుగా ఒక 1500 పైగా పోయినాయి, ఇంకొక 1000-1500 ఉన్నాయి, అవి కూడా డ్యామేజ్ అయిపోయినంటే మేము ఒక 3000 పుస్తకాల వరకు మీరు సాహిత్యం మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదొక సహాయం. తర్వాత నవ తెలంగాణ ప్రచురణ వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తాం, ఏమేమి పుస్తకాలు పోయినో చెప్పని చెప్పేసి వాళ్ళు అన్నారు. హైదరాబాద్లో దిశ పబ్లికేషన్స్ అని చెప్పేసి కొద్ది ఎక్స్ట్రీమ్ ఎంఎల్ సంబంధించిన సాహిత్య పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కొన్ని మీకు ఇస్తామని చెప్పేశారు. ఇక అన్నిటిని ముందు ఈ బీరువాలు మెటీరియల్ ఇవి కూడా 2 బీరువాలు కొట్టకపోయినాయి. కాబట్టి ఈ మెటీరియల్ పెట్టుకున్నా కూడా ప్లేస్ లేదు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ సమీకరించుకున్న తర్వాత ఇవన్నీ ఆ పుస్తకాల పేర్లు ఎన్ని రాసి మేము గూగుల్లో పెట్టాం, మీరు చదువుకొని మాకు చెప్పండి అని చెప్పి వీళ్ళు దిశ పబ్లికేషన్స్ వాళ్ళు, తర్వాత పోతే బెజవాడలో ప్రజాశక్తి ప్రచురణ వాళ్ళు, మన నవ తెలంగాణ ప్రచురణ వాళ్ళు కబుర్ చేశారు. మనం ఈ పోలేపల్లి
సోమయ్యని చూసుకోవచ్చు. ఈయన వయసు దాదాపు 75 సంవత్సరాలు. 55 సంవత్సరాలకు కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఎంలో పనిచేస్తూ ఉన్నారు. సాహిత్యం చదవడం వల్లనే తాను పార్టీలో నిలదొక్కున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి కార్యకర్తలు కూడా ఇలాంటి సాహిత్యాలు చదివితేనే పార్టీలో నిలదొక్కుంటారు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటుందని చెప్తున్నారు. అయితే తను 55 సంవత్సరాలు కూడా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కూడా మనం ఒకసారి ఆయన గడుపుతున్నటువంటి సాధారణ జీవితాన్ని చూసుకోవచ్చు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెప్తున్నారు. ఒక సాధారణమైన జీవితాన్ని ఖమ్మం అగ్రహారం కాలనీలో ఆయన గడుపుతున్నటువంటి పరిస్థితి. మున్నేరుకు కొంత దూరంగానే ఇల్లు ఉంటున్నప్పటికీ కూడా ఎన్నడూ ఊహించని రీతిలో వరద వచ్చింది. తను సంపాదించుకున్న ఆస్తి మాత్రం కేవలం ఈ సాహిత్యమే. దీంట్లో అనేక వేలాది పుస్తకాలు కూడా వివిధ ప్రచురణ కేంద్రాల నుంచి ఆయన సంపాదించుకున్నారు, సేకరించుకున్నారు. కొంతమంది గిఫ్టులుగా కూడా ఇచ్చినటువంటి సందర్భంలో తను సంపాదించుకున్న ఆస్తి అంటే పుస్తకాలు మాత్రము ఈ వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో చాలా బాధపడుతున్నటువంటి నేపథ్యాన్ని ఆయనలో మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా కొన్ని వేల అంటే 1500 పుస్తకాలు నేలపాలు అంటే నీటిపాలు అయిపోయాయని చెప్తున్నారు. మరికొద్దిగా ఉన్నటువంటి పుస్తకాలను ఇప్పటికే తడిసిపోయాయి. కొన్నిటిని ఎండకు, కొన్నిటికి ఫ్యాన్ ద్వారా ఆరబెట్టుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా ఈ పోగొట్టుకున్న పుస్తకాలను తిరిగి రావడం అనేది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తను ఉన్నటువంటి పుస్తకాలనే చదువుతాను, ఇంకా కొన్ని పుస్తకాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పుస్తకాలు చదివి భావి తరాలకు తను అందించాలన్న ఒక సంకల్పాన్ని కూడా ఆయన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పుస్తకాల సేకరణకు కొన్ని ప్రచురణ కేంద్రాలు అందిస్తామని ముందుకు వచ్చినప్పటికీ కూడా వాటికి కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయని ఆయన చెప్తున్నటువంటి సందర్భం. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.